ప్రభునందు ప్రియ సహోదరులరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. మన ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయ అభివృద్ధిలో మనం ముందుకెళ్ళే కొద్దీ, ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ, యేసు ప్రభు రూపులోనికి మనం మార్చబడే కొద్దీ, మన మేలుకై దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తే శుద్ధ సువర్ణంగా మారడానికి, మన కీడుకై, మన ఆత్మీయ తరుగుదలకై, ఎదుగుదలకు కాదండి, తరుగుదలకై సాతాను అనుమతించేటటువంటి కొన్ని శోధనలు, శ్రమలు ఉంటాయి. నేను చెప్తున్నా, సాతాను అనుమతించే ప్రతి చిన్నది, పెద్దది, ఆ శోధన, శ్రమ వైపు చూస్తే నీకు ఆత్మీయ జీవితంలో ప్రశాంతత ఉండదని గుర్తుపెట్టుకో. వాడు ఏదైనా అనుమతించని ఒక పక్కన మనము ఆనుకున్నది దేవుని మీద కనుక, వాడు అనుమతించే చిన్నవి పెద్దవి వాటి మీద మనం గ్రహిస్తే, దృష్టి పెడితే ఆత్మీయ జీవితం ముందుకెళ్ళదు. ఆత్మీయ జీవితం ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త.